మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవితకాలంలో కొన్నిసార్లు నరఘోష, శత్రుబాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వాటి నుంచి బయటపడాలి, విముక్తి పొందాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. వీటికి సరైన మార్గం ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? మన జీవితకాలంలో ఇలాంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎలా వాటిని పసిగట్టాలి? ఏ విధంగా తొలగించాలి? ఇవంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారి ద్వారా విందాం ఒకసారి. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, ఎంతో హ్యాపీగా ఉంటుంది లైఫ్, కపుల్స్ బాగుంటారు, ఫ్యామిలీ బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఈ నరఘోష, అలాగే శత్రుబాధలు, ఒకరు చూస్తున్నారని ఇమీడియట్ గానే ఏదో జరిగిపోవడం, ఇలాంటి సందర్భాలు కొందరు జీవితాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. గుడ్లకు వెళ్తూ ఉన్నాము, తీర్థయాత్రలు వెళ్తూ ఉన్నాము, కొన్ని క్రతువులు మాకు తెలుసో తెలియకో కొంతమంది బ్రాహ్మణుల ద్వారా, పండితుల ద్వారా చేయిస్తూ వస్తున్నాం. కొన్నిసార్లు ఎలాంటి ఫలితాలు అందట్లేదు. ఏంటి అసలు ఈ నరఘోష, శత్రుబాధల్ని మేము ఎలా పసిగట్టగలం? ఏంటి వాటికి ఏమైనా ఇండికేషన్స్ మనకు ఆ దేవుడు పంపిస్తూ ఉంటాడా? వాటిని ఎలా మేము ఓవర్కమ్ చేయాలి? అసలు మీరు ఏం చెప్తారు? వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా పాల్గొనాలి అంటే అలాంటివి ఏమైనా ఉంటాయా? ఒకసారి తెలియచేస్తారా గురువు? అలాగమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ నరఘోష అనేటటువంటిది శాస్త్రం పెద్దలు చెప్పిన సామెత ఏంటంటే, నరఘోషకి నాపరాయి అయినా పగిలిపోతుంది. అంటే ఈ నరఘోష అనేటటువంటిది ఏంటి? మన మీద వాళ్ళు బంధువులే కానివ్వండి, మిత్రులే కానివ్వండి, శత్రువులే కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఈర్షాద్వేషముల యొక్క ప్రభావం నరఘోష. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుతున్నాడు, కష్టపడ్డాడు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, చక్కగా భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నాడు అనుకోండి. అది నాకు లేదే అని అనుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మనస్సులో అనుకుని వాడుకుంది నాకు లేదు, వాడు బాగుపడిపోతున్నాడు అని అవతల వాడు అనుకోవటమే నరఘోష. అవును గురు. అంటే ఇలా అనుకోగానే ఎదుటి వ్యక్తికి జరిగిపోతుంది అంటారా గురువు గారు? జరుగుతుంది అంటే అమ్మా, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కళ్ళ ప్రభావం అలాంటిదా? మనిషి యొక్క ఈ ఎదుటి వ్యక్తి ఇలాగా ఉన్నట్ట, అవతల వ్యక్తి పవర్ఫుల్ అన్నట్ట గురువు గారు? ఏదైనా అమ్మా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, ఏదైనా సరే, ఇప్పుడు మనం మంచి జరుగుతుంది, మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలని 100 సార్లు అనుకుంటే మంచి జరుగుతుంది. అవును గురువు గారు. అలాగే చెడు జరగాలి, చెడు జరగాలి, చెడు జరగాలని 100 సార్లు అనుకుంటే ఖచ్చితంగా చెడు జరుగుతుంది. అది మన మనస్సును బట్టి ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే అమ్మా, కళ్ళ యొక్క దృష్టి, కళ్ళ యొక్క దృష్టి, ఈ నేత్ర దృష్టి అనేటటువంటి దీనినే నరఘోష అని కూడా అంటారు, కనుదిష్టి అంటారు కదా. ఈ నేత్రములు ఒక మనిషిని చూసినప్పుడు మనిషిలో 3 ప్రదేశములు, మనిషి యొక్క శరీరంలో 3 భాగాలని మనం కప్పి ఉంచుకోవాలి. ఒకటి బొట్టు పెట్టుకునేటువంటి ఆజ్ఞాచక్రం, రెండోది నాభిస్థానం, మూడవది శిరస్థానం, శిరస్సు. ఈ ఏమిటి ఈ విషయం అంటే, ఈ 3 స్థానాల్లోనూ ఉన్నటువంటి చక్రాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రం ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర, మూలాధార చక్రం నాభి కింద, అలాగే సహస్రార చక్రం నెత్తి మీద, ఈ 3 ఉంటాయి. అందుకనే పూర్వం స్త్రీలు నెత్తి మీద కుంగు వేసుకునేవారు. వివాహమైన స్త్రీలు కుంగు వేసుకోమని ఎందుకు చెప్తారయ్యా అంటే, పూర్వకాలం ఇప్పటికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు. నుదుటి మీద ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని కప్పుకోవడం కోసం బొట్టు పెడతారు. అలాగే నాభిస్థానం, వస్త్రాలు ధరిస్తాం. అయితే ఈ 3 స్థానాలలో ఏ స్థానాన్ని చూసినా సరే ఎక్కువగా తదేక దృష్టితో చూస్తే దానిలో ఈ మనిషిలో ఉన్నటువంటి మొత్తం ఎనర్జీ అంతా 3 స్థానాల్లోనూ, ఆ 3 స్థానాల నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు. అంటే అవతల వాళ్ళు వశీకరణం చేసుకుంటూ, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఓ చోటుకు వెళ్ళాం అనుకోండి, ఒకళ్ళు ఓ 10 నిమిషాలు మనం ఏదో పనిలో ఉంటాం, ఎవరో మనల్ని వెనక నుంచి ఓ 10 నిమిషాలు ఆగకుండా, కన్నురెప్ప ఆర్పకుండా చూశారనుకోండి, మనల్ని ఎవరో చూస్తున్నారన్నటువంటి 6th సెన్స్ మనకు తగులుతుంది. వెంటనే వాళ్ళ వైపు ఇలా తిరుగుతాం, పక్కగా అటు ఇటు తిరుగుతాం. ఆ దృష్టి అది శుభదృష్టి అయితే పర్వాలేదు. చెడు దృష్టి అనుకోండి, ఎప్పుడైతే వాడు చూస్తున్నాడో ఆ చూసేటటువంటి ఆ శక్తి తరంగాలు మన మీద పడి వాడు చూస్తున్నాడు అన్నటువంటి విషయం మనకు ఎలా తెలిసింది? ఆ ప్రభావం ఉంది కాబట్టే మనకు తెలిసింది, లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది? వాడు ఎక్కడో వెనకాల కూర్చున్నాడు, చూస్తున్నాడు, మనకు ఎలా తెలుస్తుంది? దానినే నరదృష్టి అంట. కన్ను దృష్టి, నరదృష్టి. ఆ దృష్టి ప్రభావం అనేటటువంటిది తల్లి, తండ్రి, అన్నదమ్ములు, తోబుట్టువుల యొక్క దృష్టి ఎవరి మీద పడదు. తల్లి దృష్టి గాని, తండ్రి దృష్టి గాని, అన్నదమ్ములు, తోబుట్టువులు, అక్క చెల్లెలు వాళ్ళ దృష్టి వాళ్ళు చూసినా పడదు. కానీ అంటే వీడు బాగున్నాడు, వీడు ఆనందంగా ఉన్నాడు, వీడు అనే అనుకుంటే ఏం కాదు. కానీ ఇదే బయటవాడు అనుకో, బయట వాళ్ళు బాగున్నాడు అని అనుకుంటే తప్పు లేదు, కానీ నేను బాగోలేదు వాడు బాగున్నాడు అని మాత్రం అనుకోకూడదు.
వాడు నాకు లేదు, వాడు బాగుపడిపోతున్నాడు అని అనుకోకూడదు. అప్పుడు ఎప్పుడైతే వాడు బాధపడతాడో, వాడు మనస్సులో వీడు ఎదిగిపోతున్నాడు అనేటటువంటి వాడి మనస్సులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నరదృష్టిగా, వాడి మానసిక క్షోభ మన ఎదుగుదలకి అడ్డంకిగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్ళ యొక్క దృష్టి ఉంటుంది. కళ్ళ యొక్క దృష్టి, మనం దేన్నైనా తీక్షణంగా చూస్తున్నాం అనుకోండి, ఒక వస్తువుని, తలనొప్పి వస్తూ ఉంటుంది మనకి. అలాగే దాన్ని తీక్షణ దృష్టి అంటారు. ఎవరైనా మనల్ని గనక వీరు అందంగా ఉన్నారనో, లేకపోతే వీరు బాగుపడిపోతున్నారనో అదే దృష్టితో మనల్ని చూశారనుకోండి, ఈ నరఘోషకి ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే తలనొప్పి, ఆవలింపులు వస్తుంటాయి, హెడేక్ వస్తుంది, మనం ఎక్కువ పని చేయకపోయినా అలసట కలగటము, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది నరఘోషకి ప్రధానమైనటువంటి సూచన. ఈ నరఘోష ఎలా పోవాలి గురువు? ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. అదే. నరఘోష నివారణకు సంబంధించి ఏమైనా క్రతువులు కానీ హోమాలు? ఈ నరఘోష ఎలా పోవాలి అనంటే, నరఘోషకి నివారణ అనేది లేదు. అవునా గురుగారు? మరి దీని ఇన్సిడెంట్ గా ఎప్పటికప్పుడు దాన్ని తగ్గించుకోవటం తప్ప, మనం ₹1,00,00,000 పెట్టి పూజ చేసినా సరే నరఘోష నివారణ అనేది ఉండదు. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి పూజ చేసాము, నరఘోష నివారణ అనేది పోయింది, అక్కడితో అయిపోయింది, ఉన్నది పోతుంది. కానీ నాలాంటి వాడు ఎవడైనా అబ్బా వీడు ₹1,00,00,000 పెట్టి పూజ చేసుకున్నాడరా అని ఎప్పుడైతే వాడు మనస్సులో అనుకుంటాడో అక్కడి నుంచి మళ్ళీ మొదలైపోతుంది. కాబట్టి దీనికి ఏం చెయ్యాలి అంటే అమ్మ, శరీరానికి నరఘోష తగలకుండా ఉండడం కోసం ఏదైనా దేవత ప్రతిమని మెడలో వేసుకోవాలి. లేదు, ఏదైనా దేవతా ప్రతిమ మెడలో వేసుకుంటే మనం బయట తిరుగుతూ ఉంటాం, అటు ఇటు ఇబ్బంది అవుతుందని అనుకున్నటువంటి వారు లక్ష రుద్రాక్షల పూజలో మనం పాల్గొన్నటువంటి, మనం శివుడికి అర్చన చేసినటువంటి ఆ రుద్రాక్ష మెడలో వేసుకోవాలి. అది నరఘోష నివారణానికి కూడా బాగా పనిచేస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని దగ్గరికి రానివ్వదు. రెండోది ఏంటయ్యా అంటే బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కుంకుమ బొట్టు ఆజ్ఞాచక్రంలో పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆ కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ వశీకరణ దృష్టి, ఆ నరదిష్టి అనేది తొలగిపోతుంది. ఇంకొకటి శత్రునాశక నరఘోష నివారక హనుమత్ హోమం అని ఉంటుంది. ఆ హోమాన్ని గనక మేము రేపు జూలై 14వ తారీఖు, జూలై 14 అమావాస్య రోజున మంగళవారం ఈ కార్యక్రమం చేస్తుంది. మేమంటే ఇలా నరదృష్టి శత్రుబాధలు ఉన్న వాళ్ళు పాల్గొనొచ్చా? ఎవరైనా సరే ఈ నరఘోష బాధలతోటి కానివ్వండి, శత్రు బాధలు అంటే కోర్టు సమస్యలు, ఇతరత్ర ఎవరైతే సమస్యల్లో, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎవరైతే ఉన్నాయో వారు ఈ హోమంలో నరఘోష నివారక శత్రునాశక హనుమత్ హోమంలో పాల్గొంటారు. వారికి నరఘోష నివారణం అనేటటువంటిది జరుగుతుంది. వారికి ఆ హోమంలో పాల్గొన్న తర్వాత వారికి సింధూరం పంపడం జరుగుతుంది. ఆ సింధూరాన్ని కనుక రోజు ఆవు నెయ్యి కలుపుకుని రోజు ధరిస్తే ఏ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి నరఘోష అనే ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉంటుంది. నరఘోషని మనం నివారణ చేయలేం, కానీ దాన్ని మన మీదకి ఎక్కువగా రాకుండా ఫిల్టర్ చేసేటటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. ఆ ప్రభావం మన మీద పడదు. కాబట్టి ఆ రకంగా 14వ తారీఖు, జూలై 14వ తారీఖు మంగళవారం అమావాస్య రోజున మనం నిర్వహించేటటువంటి ఈ శత్రునాశక నరఘోష నివారక హనుమత్ హోమంలో ఎవరైనా పాల్గొనేవారు ఉంటే కింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకి కాల్ చేసి పేర్లు గోత్రాలు నమోదు చేసుకున్నటువంటిదైతే వారి పేరు మీద శత్రునాశకం కోసం, అంటే శత్రు బాధలు తొలగిపోవటానికి, నరఘోష ప్రభావం వారి మీద పడకుండా ఉండడానికి మనం విశేషంగా హోమం చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని కూడా వారికి పంపడం జరుగుతుంది. అద్భుతం గురుగారు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాని వివరణ తెలియజేశారు. పూర్తి వివరణ తెలియజేసినందుకు నమస్కారం. ధన్యవాదాలు. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, గురుగారు చెప్పిన క్రతువులో, పూజా హోమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక, ఎందుకంటే చాలా మంది మనం చూస్తుంటాం, నరదృష్టి తగులుతూ ఉంటుంది, శత్రు బాధలు ఉంటూ ఉంటాయి కదా, సఫర్ అవుతూ ఉన్నాం కదా, ఇది ఖచ్చితమైన ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చండి. మీరంతా కూడా వినియోగించుకోవాలి. నరదోష నివారణ హోమంలో పాల్గొనాలి, హనుమత్ కార్యక్రమ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పాల్గొనాల్సిందే అండి. మంచి రిలాక్సేషన్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే నరదృష్టి నరపరాయే అంటూ గురుగారు చెప్పారు. అది నిజంగా కదండి. డెఫినెట్గా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కదండి, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.